హాయ్ రా. ఈ ఫ్రైడే రెండు ఐపీఎస్ ఓపెన్ అయ్యారా, అది కూడా గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో. నీకు ఆల్రెడీ తెలుసు కదా, గ్రీన్ ఎనర్జీ అని రెన్యూబుల్ ఎనర్జీ అని ప్రెజెంట్ బూమింగ్ సెక్టర్స్. సో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది ఈ అనాలిసిస్. సో ఫాస్ట్గా స్టార్ట్ చేయి మరి. అలాగే చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ ఒక్క పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినండి. రెండు కంపెనీస్ ఐపీఓస్ లోకి వస్తున్నాయి. ఒకే డేట్ లో రెండు గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ ఐపీఓస్ లోకి వస్తున్నాయి. ఒకటి సాత్విక్ గ్రీన్ ఎనర్జీ, ఇంకొకటి జీకే ఎనర్జీ. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సాత్విక్ ఎనర్జీ తాలూకా బిజినెస్ మోడల్ ఆల్మోస్ట్ లైక్ వ్యారీ ఎనర్జీస్, ప్రీమియం ఎనర్జీస్ లాంటి బిజినెస్ మోడలే. అండ్ ఈ జీకే ఎనర్జీ తాలూకా బిజినెస్ మోడల్ ఆల్మోస్ట్ లైక్ శక్తి పంప్స్, కేఎస్బి, ఓస్వాల్ పంప్స్ ఇలాంటి బిజినెస్ మోడలే. అదేందా? సో ఆల్రెడీ రీసెంట్ గానే మనం ఐపీఓస్ కోసం అనాలిసిస్ చేసుకున్న బిజినెస్ మోడల్ లాంటి బిజినెస్ మోడల్ కంపెనీస్ ఇవి. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా లేదా? ఓ సూపర్. అయితే కొత్తగా బిజినెస్ మోడల్ అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట. అయితే ఒక పని చేద్దాం, ఆల్రెడీ ఇదే సెక్టార్లో చాలా కాంపిటేటర్స్ ఉన్నారు కదా, ఒకసారి వీళ్ళని వాళ్ళందరితో కంపేర్ చేసుకుందాంరా. అంటే వీళ్ళు దేంట్లో స్పెషల్ ఏంటి అని మాట్లాడేసుకుందాం. అండ్ అందరికంటే ముఖ్యంగా వాల్యుయేషన్స్ కంపేర్ చేద్దాం. అంటే వీళ్ళు ఏ వాల్యుయేషన్స్తో ఇప్పుడు రాబోతున్నారు, ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్ ఏ వాల్యుయేషన్లో ఉన్నారు ప్రెసెంట్ తెలిసి ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. అండ్ రెండింటి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూసాను రా. ఒకటేమో 2000 రూపీస్ అలా ప్రీమియంలో చూపిస్తుంది, ఇంకోటేమో 4000 రూపీస్ అలా ప్రీమియంలో చూపిస్తుంది. సో అన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నాయిరా. సో ఫాస్ట్గా అనాలిసిస్ స్టార్ట్ చేయి మరి. ఎస్, ప్లాన్ బాగున్నది, అలాగే కానిద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మిగతా ఐపీఓ వీడియోస్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ విషయాల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం, బట్ ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ అనేది ఇన్ డెప్త్గా ఇచ్చుకుంటూ వెళ్తుంటాం. అండ్ ఫైనల్గా ఈ రెండు ఐపీఓస్ని కంపేర్ చేస్తూ రెండిట్లో ఏది అప్లై చేసుకోవాలో అనేది, మీరు ఎలా డిసైడ్ చేసుకోవాలో ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటాం. ఓకే కదా? అయితే ఫ్రెండ్స్, దానికన్నా ముందు ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే కొత్తగా మన ఈ రూపాయి తెలుగు ఛానల్ మీద ఒక టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఆ టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. రైట్, ముందు సాత్విక్ గ్రీన్ ఎనర్జీ బేసిక్ బిజినెస్ మోడల్తో స్టార్ట్ చేద్దాం. కొంచెం లెందీగా ఉండబోతుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఈ సాత్విక్ అనేది ఒక సోలార్ కంపెనీ. వీళ్ళు రెండు మెయిన్ పనులు చేస్తుంటారు. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళు సోలార్ మాడ్యూల్స్, ఆ సోలార్ ప్యానల్స్ లో మాడ్యూల్స్ అవి ఉంటాయి కదా, వాటిని తయారు చేస్తూ ఉంటారు అనమాట. రెండు ఈపీసీ సర్వీసెస్, వీళ్ళు కేవలం ప్యానల్స్ ని అమ్మడమే కాకుండా ఈపీసీ అంటే ఇంజనీరింగ్ అని, ప్రొక్యూర్మెంట్ అని, కన్స్ట్రక్షన్ అని ఆ సర్వీసెస్ కూడా ఇస్తారనమాట. అంటే ఒక పెద్ద సోలార్ ప్లాంట్ కట్టాలి అనుకుంటే వీళ్ళే ఆ ప్లాంట్ ని డిజైన్ చేసి కావాల్సిన సామాన్లు తెచ్చి మొత్తం ప్లాంట్ ని కట్టి రెడీ చేసేస్తారు. నౌ ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది, ఇదే బిజినెస్ మోడల్తో వచ్చిన ఐపీఓస్ రీసెంట్ గానే అనాలిసిస్ చేసాం మనం. ప్రీమియర్ ఎనర్జీస్ అని, అండ్ దానికన్నా ముందు వ్యారీ ఎనర్జీస్ అని, వాటిని అనాలిసిస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఆ స్టాక్స్ కొనుక్కోవాలి, ఎందుకంటే ఆల్రెడీ అవి లిస్టెడ్ అయి ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఆ స్టాక్స్ కొనుక్కోవడం మంచిదా, లేక ఈ ఐపీఓకి అప్లై చేయడం మంచిదా? ఎలా డిసైడ్ చేసుకోవడం, ఆ డిసైడ్ చేసుకోవడం కోసం ఏంటేంటి కంపేర్ చేయాలి, ఏంటేంటి అనాలిసిస్ చేయాలి అనేది చూద్దాం. ఒకసారి ఈ టేబుల్ చూడు. ముందు సైజ్ అండ్ రెవెన్యూస్ పరంగా చూస్తే వ్యారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ అండ్ ఈ సాత్విక్ ని కంపేర్ చేస్తే, కెపాసిటీ పరంగా వ్యారీ వాళ్ళు 13.3 గిగావాట్ కెపాసిటీతో ఉన్నారు, పెద్ద ప్లేయర్. ప్రీమియర్ ఎనర్జీస్ 4.1 గిగావాట్ అండ్ ఈ సాత్విక్ 3.7 గిగావాట్. అండ్ ఈ సాత్విక్ వాళ్ళు ఫ్యూచర్లో 5 గిగావాట్ కొత్త కెపాసిటీతో ఫాస్ట్గా క్యాచ్అప్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఆ టైంకి ప్రీమియర్ ఎనర్జీస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట, వాళ్ళు కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా. సో కెపాసిటీ కంపారిజన్ అర్థమైంది కదా. నౌ రెవెన్యూస్ పరంగా వస్తే, వ్యారీ ఎనర్జీస్ ఇక్కడ పెద్ద ప్లేయర్ టైప్ అనమాట. ఆల్మోస్ట్ 14,444 crores రెవెన్యూతో ఇండస్ట్రీకి లీడర్ వీళ్ళు. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ సాలిడ్ మిడ్ రేంజ్ కాంపిటేటర్, వీళ్ళు 6,519 crores మంచి పొజిషన్లోనే ఉన్నారు. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఇప్పుడే రేస్ స్టార్ట్ చేస్తున్న ఒక యంగ్ ప్లేయర్ అనుకో, 2,158 crores ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు అనమాట. సో వ్యారీ ఎనర్జీస్ అనేది సాత్విక్ కన్నా 7 times పెద్దది, ప్రీమియర్ ఎనర్జీస్ సాత్విక్ కన్నా 3 times పెద్దది. అది రెవెన్యూ పరిస్థితి. నా ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ విషయానికి వస్తే, ఇందులో ఒక కింగ్ లా చెప్పాలంటే ప్రీమియర్ ఎనర్జీస్ 27.3% ఎబిట్టా మార్జిన్తో చాలా ఎఫిషియెంట్గా ఆపరేట్ చేస్తున్నారు. వ్యారీ ఎనర్జీస్ వాళ్ళ ఎబిట్టా మార్జిన్ 18.8%. వీళ్ళ స్కేల్ తగ్గట్టుగా పర్వాలేదు, ప్రాఫిటబుల్ గానే ఉన్నారు. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఉన్నది కదా, వీళ్ళ ఎబిట్టా మార్జిన్ 14.8% మాత్రమే. సో పియర్స్తో పోలిస్తే కొంచెం వెనకనే ఉన్నారన్నమాట. ప్రాఫిటబిలిటీ పెంచుకోవడానికి స్కోప్ ఉంది వీళ్ళకి, బట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే వీళ్ళ మార్జిన్స్ తక్కువలో ఉన్నాయి. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే, అంటే సైజ్ లా చూస్తే వ్యారీ వాళ్ళది 1,860 crores, ప్రీమియర్ వాళ్ళది 929 crores, సాత్విక్ వాళ్ళది 249. నౌ ద మెయిన్ థింగ్, ఎఫిషియన్సీ టెస్ట్, రిటర్నింగ్ రేషియోస్ ఎలా ఉన్నాయనేది చూడాలి. ఎందుకంటే ఎవరి సైజ్ బట్టి వాళ్ళ నెట్ ప్రాఫిట్స్, మార్జిన్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంటారు, బట్ రిటర్నింగ్ రేషియోస్ ఎలా ఉన్నాయనేది చూస్తూ ఉండాలి. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ది బెస్ట్ అనమాట, ది బెస్ట్ మోడ్లో ఉన్నట్టు. ఎందుకంటే ROE 63.4%, ROCE 40.6%. వ్యారీ అని, ప్రీమియర్ ఎనర్జీస్ అని వాళ్ళ ROE అండ్ ROCE కూడా మంచిగానే ఉన్నాయి, 19 to 33% రేంజ్లో అలా ఉన్నాయి. బట్ సాత్విక్ వాళ్ళకి దగ్గరలో కూడా లేరనమాట, వాళ్ళు చాలా ఎక్కువ వీళ్ళకి. సో సాత్విక్ తను తీసుకుంటున్న ప్రతి రూపాయిని చాలా ఎఫిషియెంట్గా వాడి ఎక్కువ లాభాలు జనరేట్ చేస్తుంది అనమాట. స్మాల్ సైజ్ బట్ సూపర్ ఎఫిషియెంట్. నౌ మనం ఎప్పుడు లాస్ట్లో చెప్పుకునే వాల్యుయేషన్ రేషియోస్ ఇప్పుడే చెప్పేసుకుందాం.
వారీ అండ్ ప్రీమియర్ వాళ్ళు ఈ రెండు చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నారు. వాళ్ళ పీఈ రేషియోస్ యాజ్ ఆఫ్ నా చూసుకుంటే 55 అని 52 అని అలా ఉంటూ ఉన్నాయి అనమాట, ఆ దగ్గరలో ఉంటూ ఉన్నాయి. నౌ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రైస్ బ్యాండ్ లో వస్తున్న పీఈ రేషియో 27.6 టైమ్స్. సో పిఎస్ తో పోలిస్తే ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ప్రైస్ లో వస్తున్నట్టే వీళ్ళు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, ఈ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ అనేది ఒక చిన్న ప్లేయర్, రిటర్నింగ్ రేషియోస్ బాగా ఉన్న ప్లేయర్ అండ్ వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఉన్న ప్లేయర్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మూడు వాటిల్లో వాల్యుయేషన్స్ పరంగా ఏది పిక్ చేసుకోవాలి అంటే సాత్విక్ గ్రీన్ ఎనర్జీ కంఫర్టబుల్ వాల్యుయేషన్ స్పాట్ లో ఉన్నది. అది అదేనా, ఇంత లాంగ్ డిస్కషన్ లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసాను. ఒకవేళ మీకు ఏమైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే బ్యాక్ వెళ్ళి మొత్తం వినండి. అర్థమైందిరా ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఒకసారి బేసిక్ డీటెయిల్స్ అని మాట్లాడేసుకుందాం. ఐపీఓ డేట్స్ లో చూడాలంటే సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ప్రైస్ బ్యాండ్ ఒక్కొక్క షేర్ కి 442 to 465 మధ్యలో ఫిక్స్ చేశారు. అండ్ మినిమం మీరు 32 షేర్స్ కొనుక్కోవాలి, ఒక లాట్ కి 32 షేర్స్. సో అప్పర్ బ్యాండ్ లో 14,880 రూపీస్ ఉండాలన్నమాట. నౌ టోటల్ ఇష్యూ సైజ్ 900 crores, దాంట్లో 700 crores ఫ్రెష్ ఇష్యూ. అండ్ ఇందులో ఈ ఫ్రెష్ ఇష్యూలో కూడా ఆ 700 crores లో కూడా 640 crores అలాగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీలో పెట్టి ఎక్స్పాండ్ చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నారు. వీళ్ళ సబ్సిడరీ కంపెనీలో ఆ డబ్బులు పెడుతున్నారు, అది ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ తాలూకా డెట్స్ తీర్చడానికి జస్ట్ 10 crores మాత్రమే వాడుతున్నారు అనమాట. ఇది ఒక అలర్ట్ పాయింట్ అవబోతుంది, ఎందుకంటే తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఆ 900 crores లో 200 crores ఆఫర్ ఫర్ సేల్. సో మెజారిటీ ఫ్రెష్ ఇష్యూ విచ్ ఇస్ పాజిటివ్. అండ్ రిటైలర్స్ కి మినిమం 35% రిజర్వ్ అయితే చేశారనమాట. ఓకే, అయితే నాకు డౌట్ ఉందిరా. ఆల్రెడీ ఈ సెక్టర్ లో చాలా మంది లిస్టెడ్ ప్లేయర్స్ ఉన్నారు, అన్లిస్టెడ్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళతో కంపీట్ చేయడానికి వీళ్ళు స్పెషల్ గా ఏం చేస్తున్నారు అసలు? కాంపిటీషన్ ఎక్కువే ఉంది, బట్ మంచి విషయం ఏంటంటే వీళ్ళు టాప్ 10 లో ఉన్నారు. సరే, సాత్విక్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి చాలా అగ్రెసివ్ గా అండ్ క్లియర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తుందిరా. ఒకటి, మ్యాసివ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్. వీళ్ళు ఒడిశాలో ఒక 4 GW సోలార్ పీవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కట్టడానికి ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇది వీళ్ళ కెపాసిటీని డబుల్ కన్నా ఎక్కువ చేస్తుంది. 2, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు వీళ్ళు ప్యానల్స్ తయారు చేయడానికి కావాల్సిన సోలార్ సెల్స్ ని బయట నుంచి కొంటున్నారు, కానీ ఫ్యూచర్ లో వీళ్ళే సొంతంగా ఆ సోలార్ సెల్స్ ని కూడా తయారు చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నారు. సో దీనివల్ల ఒకటి, వీళ్ళ తాలూకా కంట్రోల్ పెరుగుతూ ఉంటుంది, సప్లై మీద కంట్రోల్ పెరుగుతుంది. అండ్ 2, కాస్ట్ తగ్గుతుంది, సో మార్జిన్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ 3, టెక్నాలజీ అప్గ్రేడ్. వీళ్ళు ఇప్పటికే మోనో పిఈఆర్సీ అని, అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈ మాడ్యూల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతూ వస్తున్నాయి. వాటిని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు, హై ఎఫిషియన్సీ మాడ్యూల్స్ ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ లో ఇంకా కొత్త టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకుని మార్కెట్ లో ముందు వెళ్తూ ఉండడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు. ఒకసారి వీళ్ళ ఫైనాన్షియల్స్ గురించి చెప్పరా. అంటే ఇందాక చెప్పావు ఫైనాన్షియల్స్, బట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతున్నారో లేదో చెప్పలేదు కదా, సో అది చెప్పేది. ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. FY25 లో 24 తో పోలిస్తే 98.4% గ్రోత్ వచ్చింది. అండ్ ప్రాఫిట్ అయితే 100% గ్రోత్ వచ్చింది, అంటే డబుల్ అయ్యారనమాట. ఆ మార్జిన్స్ అని ఇవన్నీ మాట్లాడేసుకున్నాం మనం ఆల్రెడీ. బట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ తాలూకు డెట్స్ చూడాలి. డెట్ కంపెనీ మీద చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే డెట్ టు ఈక్విటీ రేషియో 1.36 times. వారీ ఎనర్జీస్ వాళ్ళది జస్ట్ 0.1 times. అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళది జస్ట్ 0.6 times అనమాట. సో వాళ్ళందరితో పోల్చుకుంటే ఈ సాత్విక్ వాళ్ళ డెట్స్ ఎక్కువ ఉన్నట్టే. అయితే ఈ ఐపీఓ డబ్బులతో కొంతైనా ఆ డెట్స్ తీర్చుకొని ఉంటుంటే బాగున్నాను అనమాట, అలా ప్లాన్ చేసుకుంటే బాగున్నాను. బట్ ఐపీఓలో వచ్చిన డబ్బులు ఎక్స్పాన్షన్కే వాడుతున్నారు, డెట్స్ అలాగే ఉంచుకుంటున్నారు, ఎక్స్పాన్షన్కి ఎక్కువ వాడుతూ ఉన్నారు అనమాట. సో నీకు ఈ పాటికి అర్థమైపోవాల్సిన విషయం ఏంటంటే సాత్విక్ ఒక స్మాల్ క్యాప్ స్టాక్ లాంటిది, అందులోనూ అగ్రెసివ్గా తాడో పేడో తేల్చుకుందాం అనే మోడల్తో వెళ్తున్న స్మాల్ క్యాప్ స్టాక్ లాంటిది. సో ఇన్ని స్టాక్స్ ఉండగా ఈ సాత్విక్ ఐపీఓ ఎందుకు? ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ లాంటిది, ప్రీమియర్ ఎనర్జీ ఒక మిడ్ క్యాప్ స్టాక్ లాంటిది, వారీ ఎనర్జీస్ ఒక లార్జ్ క్యాప్ స్టాక్స్ లాంటిది. సో స్టడీగా వెళ్ళే ఒక లార్జ్ క్యాప్ ముఖ్యమా, లేక కొంచెం రిస్క్ ఉండి కొంచెం స్టడీనెస్ ఉండే ఒక మిడ్ క్యాప్ ముఖ్యమా, లేక ఎక్కువ రిస్క్ తీసుకొని ఇష్టం ఉండి ఒక స్మాల్ క్యాప్ నీకు ఇష్టమా అనేది నువ్వు చూసుకుంటే అప్పుడు అర్థమైపోతుంది నువ్వు సాత్విక్ ఐపీఓకి అప్లై చేయాలా, లేక ఉన్న 2 వాటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోవాలా ఏంటని. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే దీని గ్రే మార్కెట్ ప్రీమియం జీకే ఎనర్జీస్ కంటే కొంచెం తక్కువ ఉంది. ఎందుకు అలాగా? ఆగా దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ గురించి కవర్ చేసే. కంపెనీ స్ట్రెంగ్స్ ని ఒకసారి ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ తో కలిపి చూద్దాం. అది మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్, ఇందులో కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. స్ట్రెంగ్త్ 1, ఫాస్ట్ గ్రోత్ అండ్ సుపీరియర్ రిటర్న్స్. ఒకసారి ఆపర్చునిటీ చూద్దాం. ఆపర్చునిటీ ఏంటి? ఇండియాలో సోలార్ డిమాండ్ భారీగా పెరుగుతుంది అనమాట. ఈ ఫాస్ట్ గ్రోత్ తో సాత్విక్ ఆ డిమాండ్ ని క్యాప్చర్ చేసి మార్కెట్ షేర్ ని కూడా పెంచుకునే ప్లాన్స్ చేసుకోవచ్చు. అండ్ పిఎస్ కన్నా బెటర్ ఆర్ఓఈతో వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇంకా ఎఫిషియెంట్ గా పెంచుకోగలరు అనమాట. సో ఉన్న ఆపర్చునిటీని క్యాష్ చేసుకోగలిగే స్ట్రెంగ్త్ ఉన్నది వీళ్ళకి. స్ట్రెంగ్త్ 2, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ప్లాన్స్. ఇందులో ఉండే ఆపర్చునిటీ ఏంటి? గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా అండ్ పిఎల్ఐ స్కీమ్స్ ని ప్రమోట్ చేస్తుంది. సో ఈ ఇంటిగ్రేషన్ వల్ల సాత్విక్ ఆ స్కీమ్స్ ని వాడుకొని కాస్ట్ తగ్గించుకొని మార్జిన్స్ పెంచుకోవచ్చు. సో ఆ ఆపర్చునిటీ, ఆ పిఎల్ఐ స్కీమ్ తాలూకా ఆపర్చునిటీని క్యాష్ చేసుకునే స్ట్రెంగ్త్ వీళ్ళ దగ్గర ఉన్నది.
అండ్ స్ట్రెంత్ 3 మెజారిటీ ఫ్రెష్ ఇష్యూ 700 crores మొత్తం ఫ్రెష్ ఇష్యూగానే ఇస్తున్నారు. అండ్ అందులో ఏంటంటే ఒడిశాలో ఫ్యాక్టరీ ఎక్స్పాండ్ చేయడానికి ఇవన్నీ చూస్తున్నారు. సో అంటే ఉన్న ఆపర్చునిటీని, డిమాండ్ పెరుగుతున్న ఆపర్చునిటీ మీరు ఎల్కాష్ చేసుకోగలుగుతున్నారు అనమాట. అయితే ఒకసారి రిస్క్ అండ్ థ్రెట్లా చూస్తే ఫస్ట్ రిస్క్ హై డెట్. వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 1.3 times. ఎందుకు అది ఇక్కడ అంత ఇంపార్టెంట్ అంటే ఈ సోలార్ ఇండస్ట్రీలో థ్రెట్ ఏంటి? సోలార్ ఇండస్ట్రీలో ప్రైస్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో ఒకవేళ ప్యానల్ ప్రైసెస్ తగ్గిపోయినా లేక డిమాండ్ తగ్గిపోయినా సరే వీళ్ళ తాలూకు మార్జిన్స్ తగ్గొచ్చు. సో అలాంటప్పుడు ఈ అప్పుల్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. రిస్క్ నెంబర్ 2 ఎగ్జిక్యూషన్ రిస్క్. ఈ ఒడిశా ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో ఈ సోలార్ ప్యానల్స్ తాలూకు థ్రెట్ ఏంటండి? ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో డిలేస్ అని, కాస్ట్ ఓవర్ రన్స్ అనేవి కామన్గా అవుతూ ఉంటాయి. సో అదే కనుక జరిగితే ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఆ ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది ఉంటూ ఉంటుంది. రిస్క్ నెంబర్ 3 డిపెండెన్సీ ఆన్ రా మెటీరియల్ ఇంపోర్ట్స్. ఇది కామన్, అందరికీ కామన్. ప్రీమియర్ ఎనర్జీస్ చూసుకున్న, వ్యారీ ఎనర్జీస్ చూసుకున్న, వీళ్ళు చూసుకున్న అందరూ ఈ సోలార్ సెల్స్ అని, వ్యాపర్స్ అని ఇలాంటి మెటీరియల్స్ కోసం ఎక్కువగా చైనా మీద డిపెండ్ అవుతూ ఉన్నారనమాట. సో రేపు గవర్నమెంట్ ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచినా లేక గ్లోబల్ సప్లై చైన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వీళ్ళ కాస్ట్ పెరుగుతాయి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా సాత్విక్ ఐపీఓని మనం కన్సిడర్ చేసుకోవాలా లేదా? ఎందుకంటే ఆల్రెడీ 2 స్టాక్స్ లిస్టెడ్ అయి ఉన్నప్పుడు ఈ సాత్విక్ ఐపీఓ ఎందుకు కన్సిడర్ చేసుకోవాలనే దానికి ఫస్ట్ రీజన్ వాల్యుయేషన్ డిస్కౌంట్. మంచి పీఈతో వస్తున్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ అని వాళ్ళు 50 PEలో ట్రేడ్ అవుతున్నప్పుడు వీళ్ళు 27 PEతో వస్తున్నారు. 2 హై రిటర్నింగ్ రేషియోస్. ఉన్న వాళ్ళందరితో పోల్చుకుంటే ROE, ROCE ది బెస్ట్ అనమాట వీళ్ళకి. అండ్ 3 మ్యాసివ్ గ్రోత్ హెడ్ రూమ్. ఒక పెద్ద కంపెనీ డబుల్ అవడం చాలా కష్టం. ఒక మిడిల్ రేంజ్ కంపెనీ డబుల్ అవడం ఇంకొంచెం కష్టం. బట్ ఒక స్మాల్ క్యాప్ కంపెనీ డబుల్ అవడం చాలా ఈజీ అనమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ చెప్తున్నాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్ ఇలా చెప్తున్నాను నేను. సో అందుకని ఒకవేళ అర్లీ స్టేజ్ ఇన్వెస్టర్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఏదైనా ఒక కంపెనీని అర్లీ స్టేజ్లో పట్టుకోవాలి అనే ప్లాన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సాత్విక్ని కన్సిడర్ చేసుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా మీరు ఒక సేఫ్ అండ్ స్టేబుల్ ఇన్వెస్టర్ అయితే మాత్రం సాత్విక్ వైపు చూడడం కన్నా ఆ మిగతా 2 వాటిలో ఏదో కన్సిడర్ చేసుకోవడం మంచిది. బట్ మీరు రిస్క్ ఇష్టపడుతున్నారు అండ్ ఒక అర్లీ ఇన్వెస్టర్గా ఏదైనా కంపెనీలోకి వెళ్దాం అనుకుంటే మాత్రం సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఐపీఓని అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం వేరేగా నేను చెప్పాల్సిన లేదు. GMP ట్రెండ్ ప్రకారం మీకే తెలిసిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే థర్డ్ డే 1 PMకి అలాగా GMP ఎంత ఉన్నది, ఎంత ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, ఇవన్నీ డీటెయిల్స్ చూసుకొని అప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ మనం ఎలాగో టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసుకుంటాం కాబట్టి అందులో కూడా అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకే కదా? సూపర్ రా, పూర్తిగా అర్థమైంది. సో ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమైనట్టయితే ఫాస్ట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీకోసం ఎంత కష్టపడి చేసాం. సో స్టార్ట్ చేయరా నెక్స్ట్ ఐపీఓ గురించి, జీకే ఎనర్జీస్. ఈ జీకే ఎనర్జీ అని ఆల్రెడీ నీకు ఇందాక ట్రైలర్ చెప్పాను కదా, శక్తి పంప్స్ అని, అంటే PM కుసుమ్ అని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, రైతులకి ఫ్రీగా ఆర్ ఎల్ సబ్సిడీలో సోలార్ పంప్స్ అని ఇలాంటివన్నీ ఇస్తూ ఉన్నారు. అంటే దూరంగా ఒక పొలం ఉన్నది, అక్కడ వాటర్ రాదు, అండర్ గ్రౌండ్ నుంచి తోడాలి, అక్కడ ఎలక్ట్రికల్ పంప్ పెడదామంటే సప్లై ఉండదు. ఒకవేళ లైన్ అక్కడ వరకు ఉన్నా సరే ఎప్పుడు పవర్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉండదో తెలియదు. సో అక్కడ సోలార్తో నడిచే ఎలక్ట్రికల్ పంప్స్ ఇన్స్టాల్ చేస్తే పవర్ కట్స్తో సంబంధం లేకుండా హ్యాపీగా నీళ్ళు తోడుకుంటూ ఉండొచ్చు, వాళ్ళ తాలూకా వ్యవసాయం వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. సో అలాగా ఈ జీకే ఎనర్జీ పంప్స్ అని, మోటార్స్ అని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మెయిన్ ఫోకస్ అగ్రికల్చర్ అని, ఇరిగేషన్ సెక్టర్స్లో ఉంటూ ఉంటుంది. సేల్స్ మేజర్గా డొమెస్టిక్ మార్కెట్ నుంచే వస్తాయి, ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నది బట్ లిమిటెడ్ అనమాట. నౌ ఇందాక చేసినట్టే ఇప్పుడు కూడా వేరే ప్లేయర్స్తో ఒకసారి కంపేర్ చేసేద్దాం. ఒకసారి ఈ ఇమేజ్ చూసు. ఈ ఫీల్డ్లో శక్తి పంప్స్ పెద్ద ప్లేయర్. ఈ ఫీల్డ్లో వైడ్ రేంజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. సోలార్ పంప్స్ అని, ఇరిగేషన్ సొల్యూషన్స్ అని, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీ అనమాట ఇది. ఓస్వాల్ పంప్స్ కూడా వెల్ ఎస్టాబ్లిష్ డైవర్స్ ప్రొడక్ట్స్ ప్లస్ ఎక్స్పోర్ట్ రీచ్ ఉన్న కంపెనీ అనమాట. సో ఇంచుమించు ఒకటే, ఇందాకలాగే ఏంటంటే శక్తి అనేది చాలా పెద్దది, ఓస్వాల్ మీడియం, జీకే ఎనర్జీ స్మాల్ అనుకోవచ్చు. నౌ ఫైనాన్షియల్స్లో చూస్తే జీకే ఎనర్జీ 1095 crore సేల్స్, శక్తి పంప్స్ 2516 crore సేల్స్, ఓస్వాల్ 1430 crore సేల్స్. ఓకే కదా? ఒకసారి ROC, ROEలా చూస్తే జీకే ఎనర్జీ తాలూకా ROE, ROCE 63 and 47%, విచ్ ఈస్ హైయెస్ట్ అమాంగ్ ఆల్. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇందాక మనం ఏదైతే అనాలిసిస్ చేసుకున్నామో దాని డూప్లికేట్ వర్షన్లా ఉంటుంది. ఓకే కదా? దీని తాలూకా మార్జిన్స్ చాలా తక్కువ, నెట్ మార్జిన్ అని, ఎబిటా మార్జిన్ అని తక్కువ, బట్ ROE, ROCE ఎక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే. ఓకే కదా? సరే, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే జీకే ఎనర్జీ స్కేల్లో చిన్నది, మార్జిన్స్ కూడా తక్కువ, అయితే హై రిటర్నింగ్ రేషియోస్ అండ్ ఎఫిషియన్సీ వల్ల అటెన్షన్ గ్రాప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ కంపెనీ కూడా సైజులో చిన్నది, మార్జిన్స్ కూడా తక్కువ ఉన్నాయి, బట్ రిటర్నింగ్ రేషియోస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అయితే ఒకసారి బేసిక్ డీటెయిల్స్ చెప్పారా, మిగతా విషయాలను తర్వాత మాట్లాడదాం. వీళ్ళు కూడా సేమ్ డేట్ September 19th ఓపెన్ అయిపోయారు ఆల్రెడీ. September 23rd వరకు ఉంటారు. అండ్ 145 నుంచి 153 రూపీస్ తాలూకా ప్రైస్ బ్యాండ్, మినిమం 93 షేర్స్ పర్ లాట్, సో 14,994 రూపీస్ ఉండాలి. వీళ్ళ టోటల్ IPO సైజ్ 464 crores, అందులో 400 crores ఫ్రెష్ ఇష్యూ అండ్ 64 crores OFS. నౌ ఈ 400 crores లో 322.5 crores కంపెనీ తాలూకా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం వాడుతున్నారు. అంటే బిజినెస్ డైలీ ఆపరేషన్స్ అని, రా మెటీరియల్ కొనడానికి అని, ఇలాంటివన్నీ. అండ్ మిగతావి జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం వాడుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ అలాగే డెట్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయండి.
సో డెట్స్ కొంచెం ఏమైనా తగ్గించుకుంటే బాగున్నాను, బట్ వీళ్ళు కూడా ఇందాకలాగే అగ్రెసివ్ సైడే ఉంటూ ఉన్నారనమాట. డెట్స్ తగ్గించుకోకుండా ఎక్స్పాన్షన్కే ఆర్ఎల్స్ ఎక్కువ బిజినెస్ చేద్దామనే ప్లాన్లోనే ఉంటూ ఉన్నారు. అండ్ దీనికి కూడా రీటైల్ కూడా 35% పెట్టారు. అండ్ జిఎంపీ ప్రకారం చూసుకుంటే దీనికి కొంచెం ఎక్కువ ఉన్నది. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ కన్నా జీకే గ్రీన్కి ఎక్కువ ఉన్నది అనమాట. ఓకే, అయితే ఒకసారి దీని స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి కూడా చెప్పారా? దాని తర్వాత ఇందాక అడిగాను కదా, జీకే ఎనర్జీస్ ది గ్రే మార్కెట్ ప్రీమియం ఎందుకు ఎక్కువ ఉందని చెప్పి, అది తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే స్ట్రెంత్ అండ్ వీక్నెస్ చెప్పి. స్ట్రెంత్స్ లో చెప్పుకోవాలంటే హై ఆర్ఓఈ ఆర్ఓసి, ఇందాక డూప్లికేట్ లాగే ఉంటుందని చెప్పాను కదా. వాల్యుయేషన్ డిస్కౌంట్ అదొకటి చెప్పుకోవడం మర్చిపోయాను కదా. వాల్యుయేషన్ పరంగా మాట్లాడుకోవాలంటే మిగతా వాటితో కొంచెం చీప్ వాల్యుయేషన్స్తో వస్తున్నట్టే. అండ్ ఆఫ్ కోర్స్ సెక్టర్ వైజ్ చూసుకుంటే డిమాండ్ అనేది పెరుగుతున్నది. వీక్నెస్ లో చెప్పుకోవాలంటే మార్జిన్స్ తక్కువ ఉన్నది, స్కేల్ చిన్నది, బ్రాండ్ విజిబిలిటీ ఇంకా లిమిటెడ్ అనమాట. సో గవర్నమెంట్ ఏమైనా కాంట్రాక్ట్స్ ఇస్తున్నప్పుడు ఆర్ఎల్స్ వేరే వాళ్ళ నుంచి కాంట్రాక్ట్స్ వస్తున్నప్పుడు వీళ్ళ బ్రాండ్ విజిబిలిటీ లిమిటెడ్గా ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూషన్ రిస్క్ కొంచెం ఎక్కువ, ఎక్స్పాన్షన్ ఛాలెంజెస్ అనేది ఎక్కువ ఉంటుంది, సబ్సిడీస్ మీద డిపెండెన్సీ ఉంటుంది. ఇవన్నీ నార్మల్, మిగతా వాటితో పోల్చుకుంటే సేమ్ అదనమాట. శక్తి పంప్స్, ఓస్వాల్ పంప్స్ ఇవి అన్నిటికీ ఒకేలాంటి థ్రెట్స్ అని ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఓకే, అయితే ఒకసారి ఈ రెండు ఐపీఓస్ ని అన్ని పారామీటర్స్ లో ఒకసారి కంపేర్ చేసి చెప్పరా. అంటే నేను అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్స్ ని వాడుకుంటాను, ఈ డేటానంతా. కరెక్ట్ క్వశ్చన్ అడిగారా, దీనికి ఆన్సర్ చెప్పుకొని క్లోజ్ చేద్దాం వీడియో. మిగతా వాటి పరంగా చూసుకుంటే ఒకటి వాల్యుయేషన్ జీకే ఎనర్జీకి ఇంకొంచెం ఎక్కువ రీజనబుల్ గా కనబడుతుంది అనమాట. అదేందా పిఎస్ తో కంపేర్ చేస్తే సాత్విక్ గ్రీన్ ఎనర్జీ అఫ్ కోర్స్ కొంచెం మంచి వాల్యుయేషన్స్ లో వస్తుంది, బట్ పిఎస్ తో కంపేర్ చేస్తే ఈ జీకే ఎనర్జీ ఇంకా మంచి వాల్యుయేషన్స్ లో వస్తుంది. సో అందుకని జిఎంపీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అండ్ రెండు ఐపీఓ స్ట్రక్చర్, రెండు ఫ్రెష్ ఇష్యూసే, బట్ సైజ్ మ్యాటర్స్ కదా. రెండింటికి 35% అనేది మినిమం కోటాలా ఇచ్చినా కూడా సాత్విక్ వాళ్ళు 700 crores రేస్ చేస్తున్నారు, జీకే వాళ్ళు 460 crores రేస్ చేస్తున్నారు. సో ఐపీఓ సైజ్ ఎంత చిన్నదైతే అంత ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది, అంత లిస్టింగ్ గెయిన్స్ వస్తుంది అనే సెంటిమెంట్ ఉన్నది కదా, దాన్ని వీళ్ళు ముందే క్యాష్ చేసుకుంటున్నారు. అందుకనే జిఎంపీలో అది రిఫ్లెక్ట్ అవుతున్నట్టున్నది. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈవినింగ్ మీరు అందరూ రిక్వెస్ట్ చేసిన సన్ రైజ్ సెక్టర్ పార్ట్ 2 వీడియో రాబోతుంది. అదే నెక్స్ట్ 10 years లో హైయెస్ట్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న సెక్టార్స్ ఏంటి అనేది మాట్లాడుకోబోతున్నాం. సో ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ ఎలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం అయితే.